హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రూపలావణ్యని. నా డెవిల్ గాడితో రొమాన్స్. ఇది సీరియల్‌లో ఒక భాగం మాత్రమే కాబట్టి ముందు పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యుంటే ప్లీజ్ అవి కూడా చూసి ఈ పార్ట్ చూడండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చూడండి, మీ అందరికీ ఇదొక వార్నింగ్. ఇక నుండి మీరు చేస్తున్న పనులన్నీ ఆపేయాలి. ఇకపై నో మోర్ స్మగ్లింగ్. అన్నీ ఆపేసి మీ లీగల్ బిజినెస్లు కొన్నాళ్ళు చేసుకోవాలి అనగానే అక్కడున్న అందరూ షాక్ అయ్యి చైర్స్ లో తీరిగ్గా కూర్చున్న వాళ్ళు కాస్త ముందుకు వచ్చి రాబర్ట్ని అయోమయంగా చూస్తారు. భాయ్, ఏమంటున్నారు మీరు? ఏ, అర్థం కాలేదా? హిందీలోనే కదా చెప్పింది. ఇకపై ఇల్లీగల్ బిజినెస్ లేవి మన బిజినెస్ లో నడవవు అని చెప్తున్నాను. కానీ ఏం భాయ్ అంటూ రక్తం రుచి మరిగిన పులికి వెజ్ థాలీ మీల్స్ తినమన్నట్టు ఒక్కసారిగా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళంతా. నేను చేస్తున్న బిజినెస్ అన్ని పోలీసులకు తెలిసిపోయాయి. ఒక్క నావే కాదు, మీవి కూడా అనగానే ఈసారి అందరూ చైర్స్ నుంచి లేచి నిలబడతారు భయంగా. భాయ్, నువ్వు భయపెట్టకు. అయినా మన డీటెయిల్స్ పోలీసులకు ఎలా తెలిసాయి? అప్పటికే చెమటలు పట్టేస్తే టెన్షన్ గా అడుగుతూ ఉంటాడు ఆ గ్రూప్ లోనే ఒకడు. నా దగ్గర వర్క్ చేస్తున్న ముగ్గురు పోలీసులకి ఎక్కువ డబ్బులు తీసుకుని ఇన్ఫార్మర్లుగా మారిపోయారంట. ఎట్ ఎనీ టైం పోలీసులు మీ మీద రైడ్ చేసి అందర్నీ అరెస్ట్ చేయొచ్చు. నేను కూడా పోలీసుల్లో ఉన్న మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేశాను. డీటెయిల్స్ అన్ని స్మాష్ చేసేసినా కూడా వాళ్ళకి అన్నీ ముందే తెలిసిపోయాయి కాబట్టి కొన్ని సంవత్సరాలు మనల్ని ఇవన్నీ ఆపేయమన్నారు. మనకు కూడా అంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి అనగానే ఒక్కొక్కరికి ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దైపోతుంది. కాసేపు వరకు ఎవరు ఏం మాట్లాడరు. ఒక్కసారిగా కొన్నేళ్ల నుండి చేస్తున్న బిజినెస్లు అన్నీ ఆపేయాలి అంటే కాళ్ళు చేతులు తీసేసిన ఫీలింగ్ వాళ్ళందరికీ. చెప్పండి, ఇది కాకుండా మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగితే లేదు బాయ్ అంటారు వణుకుతున్న స్వరంతో అందరూ. కారణం, ఇన్ని సంవత్సరాలు రాబర్ట్ పనితనం వాళ్ళకి తెలుసు. ఒక్క డీలింగ్లో కూడా ఇప్పటి వరకు తేడా రానే లేదు. కొన్ని కోట్ల టర్నోవర్ జరిగింది ఇన్నేళ్లలో అతని చేతుల మీదుగా. కానీ పోలీసులు ఒక్క అడుగు కూడా వాళ్ళ దాంట్లో పెట్టనే లేదు. అలాంటిది ఇప్పుడు స్వయంగా రాబర్ట్నే వచ్చి అంతా ఆపేయాలి, వేరే ఆప్షన్ లేదు అనేసరికి వాళ్ళ వల్ల కూడా కాదని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. ఇంకా మీటింగ్ అయిపోయింది అన్నట్టు రాబర్ట్ లేచి సూట్ సర్దుకుంటూ ఉంటే విలియం రాబర్ట్ వెనకే నడుస్తాడు. 4 అడుగులు వేసేసరికి ఒక్క నిమిషం భాయ్ అని వినిపించి విలియం రాబర్ట్ ఇద్దరి అడుగులు ఆగిపోతాయి. ఫుల్ యాటిట్యూడ్ లుక్ తో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఏంటి అన్నట్టు చూస్తాడు రాబర్ట్. భాయ్, నువ్వన్నట్టే అన్ని ఆపేస్తాం. మళ్ళీ నువ్వు చెప్పే వరకు మొదలు పెట్టాం. కానీ మాకు చిన్న హెల్ప్ కావాలి భాయ్ అనగానే రాబర్ట్ కళ్ళు చిన్నవి అవుతాయి. ఏంటి అంటాడు గంభీరంగా. అదే భాయ్, పోలీసులకి ఇన్ఫార్మర్స్ గా మారిపోయిన వాళ్ళ పేర్లు మాకు కావాలి అంటుంటే మిగిలిన 7 మెంబర్స్ కూడా అవును, కావాలి అని ఆవేశంగా అరుస్తారు. వాళ్ళ ఆవేశాన్ని చూసి రాబర్ట్ మొహంలో కన్నింగ్ స్మైల్ వస్తుంది. మీటింగ్ కంప్లీట్ అయ్యి ఎవరి చాపల్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్లేసెస్ కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. తెల్లవారిన వెంటనే డెవిల్ కి కాల్ చేస్తాడు రాబర్ట్. హలో అన్నయ్య, సక్సెస్, నువ్వు వేసిన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అంటూ సంతోషంగా ఫోన్లోనే అరుస్తూ ఉంటాడు రాబర్ట్. దానికి డెవిల్ ఫేస్ పై మాత్రం చాలా అంటే చాలా చిన్న స్మైల్. గుడ్, మరి వాళ్ళ పేర్లు చెప్పావుగా అని అడిగితే చెప్పాను బాయ్ అంటాడు రాబర్ట్. అయితే కొన్ని రోజులు నువ్వు సైలెంట్ అయిపో. ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను అంటూ కాల్ కట్ చేస్తాడు డెవిల్. ఏమైంది అని కంగారుగా డెవిల్ పక్కకి వచ్చి అడుగుతుంది మాయా. ఏం లేదు బుజ్జమ్మ అంటూ తన ప్లాన్, రాబర్ట్ చేసింది, అక్కడ జరిగింది అంతా చెప్తాడు. ఆ ముగ్గురు అంటే ఎవరు అనుమానంగా అడుగుతుంది మాయా. అదే
డాడ్ రాబర్ట్ టీంలో తన వాళ్ళని పెట్టారు అని చెప్పాడు కదా, ముగ్గురు ఇన్ఫార్మర్లు వాళ్లే. మన చేతికి మట్టంటదు, అలాగే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనేసరికి కొంచెం భయంగా చూస్తుంది. కానీ మళ్ళీ వెంటనే, పోనీలే, అయితే అయింది, ఇంకా అంతా దీంతో అయిపోయినట్టే కదా. డెవిల్ చిన్నగా సైడ్ స్మైల్ చేస్తూ, లేదు, ఇప్పుడే మొదలైంది అంటూ లేచి వాష్రూంలోకి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. మాయా మాత్రం భయంతో విసిగిపోతుంది. డైలాగ్ ఎక్కడిది అనుకుంటున్నారా? పుష్ప 1లో లాస్ట్ గా పెళ్లి సీన్ లో పీటల మీద పుష్ప శ్రీవల్లితో చెప్తాడు కదా, అది ఇన్స్పిరేషన్ అన్నమాట. కట్ చేస్తే కొన్ని నిమిషాల తర్వాత, ఏం కట్ చేస్తాను అడగండే, సీన్ కట్ చేస్తే రూమ్ లో టెన్షన్ గా తెగ గోర్లు కొరికేసుకుంటూ అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది మాయా పాప. హెడ్ బాత్ చేసి టవల్ నడుముకి చుట్టుకొని వస్తాడు డెవిల్ బాబు. వచ్చి రాగానే బాబు మీదకి దుసిగిపోయినట్టుగా వెళ్ళి, ఏం మొదలైంది? అలా సగం చెప్పి వెళ్ళిపోతే నా బ్రెయిన్ ఏమైపోవాలి డెవిల్ అని ఛాతీ మీద చేతులు వేసి గోళ్లతో రక్కేస్తూ మూతి ముందుకు తెచ్చి గట్టిగా అడుగుతుంది మాయా. డెవిల్ మాత్రం చిన్నగా నవ్వుతూ ఆమె చేతుల్ని అతని నడుము చుట్టూ వేయించుకొని, చెప్తే నాకేంటి అంటూ చిలిపిగా కళ్ళు ఎగరేస్తాడు. ఓయ్, నైట్ నుండి ఇప్పటి వరకు చేసిందంతా చాలేదా? ఇక్కడికొచ్చాక నీకు అల్లరి బాగా పెరిగిపోయింది, ఇంక నా వల్ల కాదు బాబు అంటూ అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది. అదేంటో బుజ్జమ్మ, నీ నుంచి రోజు ఎంత తీసుకుంటున్నా కూడా ఇంకా తనివి తీరట్లేదు, ఎందుకంటావ్ అంటూ అతని చూపు ఆమె మెడ కిందకి ప్రయాణిస్తుంది. సిగ్గుతో బుగ్గలు మళ్ళీ ఎర్రగా అయిపోతుంటే ముద్దివ్వడానికి మెల్లిగా ఆమె పైకి ఉరుగుతాడు. తలస్నానం చేసి తుడుచుకోకుండానే ఉండేసరికి నీటి చుక్కలు ఆమె ఎదపైన పడి చప్పున చూస్తుంది. అయ్యో, కనీసం తల కూడా తుడుచుకోకుండా ఉండిపోయావా నువ్వు? రా ముందు అంటూ టవల్ తెచ్చి అతని హైట్ కి పాప అందక బెడ్ పై కూర్చోబెట్టి తలని తుడుస్తుంది. నువ్వేగా వచ్చి రాగానే రాకాసిగోలతో నాపై అటాక్ చేసింది, మళ్ళీ నన్నే అంటున్నావా అంటూ ఆమెని చుట్టేసి మొహాన్ని ఆమె ఎదలో దూర్చేస్తాడు. చిన్నగా నవ్వుకుంటూనే అతని చేతులకి మైమరుపుగా కళ్ళు మూసేస్తూ, చెప్పు డెవిల్, ప్లీజ్, ఏం మొదలైంది? నాకింకా టెన్షన్ పెట్టకు అంటుంది తల తడి లేకుండానే తుడుస్తూనే. సరే, డీల్ ఈజ్ డీల్. నాకు కావాల్సింది ఇచ్చేస్తావా? నీకు కావాల్సింది చెప్తాను. అతని తడి పెదాలతో ఆమె ఎదపై రాత్రులు రాస్తూ అడుగుతాడు. ఇవ్వకపోయినా తీసుకునే రకం అని ఆల్రెడీ ఆమెకి తెలుసు కాబట్టి బుద్ధిగా ఒప్పేసుకుని అంటుంది సిగ్గుగా అతని గుండెల్లో తల దూర్చేస్తూ. ఒక్కసారిగా ఆమె నడుము పట్టి బెడ్ పైకి విసిరినట్టే వేసి మీదగా వాలిపోతాడు. ఓయ్, ముందు చెప్పు అంటుంటే, చెప్తానే బాబు, ఎందుకంత తొందర అంటూ మెల్లిగా నడుము దగ్గర ఉన్న టాప్ లోపల నుండి చేతిని లోపలికి పెట్టి నడుము మీద నుండి మీదకి జరుపుతూ చెప్పడం మొదలు పెడతాడు. పాపం మాయకి అతను చేస్తున్న పనులకి చెప్తున్న విషయం సరిగ్గా బుర్రలోకి వెళ్ళనే వెళ్ళదు. ఆ డీల్స్ చేసే వాళ్ళంతా ఇప్పుడు అని స్టార్ట్ చేస్తే అంటుంది మాయ మైకంగా. ఆ ముగ్గురిని కోపంలో చంపేస్తారు. అది డాడ్కి వేరేలా అర్థమవుతుంది. మెల్లిగా. నెక్స్ట్ మళ్ళీ మనం చెప్పే వరకు ఏం డీలింగ్స్ జరగవు. అవును, అంటే ఇంకా అంతా అయిపోయినట్టే కదా అంటుంది అతని చేతుల్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ. కాని అప్పటికే ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అసలు కదా ఇప్పుడే మొదలైంది. రోజు చాక్లెట్స్ తినడం అలవాటైన పిల్లాడికి సడన్ గా అది దొరకకపోతే ఏం చేస్తాడు? అల్లరి చేస్తాడు, బాగా ఏడుస్తాడు అంటుంది పూర్తిగా అతనికి సహకరిస్తూ. డెవిల్ మాయా నుండి వస్తున్న రెస్పాన్స్ కి అతనిలోనే అతను నవ్వుకుంటూ, కదా, చిన్న పిల్లాడికి అంత పవర్ ఉన్నప్పుడు మరి చాలా ఏళ్ల నుండి డ్రగ్స్, అమ్మాయిలు, వెపన్స్ అంటూ అలవాటు పడిపోయిన క్రిమినల్స్ వాళ్ళ సంగతి ఏంటి అనగానే భయంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచేస్తుంది మాయా. డెవిల్ ఆమె కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వితే, ఆ
అని ఇంకా ఏదో అడిగేలోపే ఆమె పెదాల్ని అతని పెదాలతో మూసేస్తాడు. కొంచెం వెరైటీగా ఉంటుందని రొమాన్స్తో ముచ్చట్లు పెట్టా. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఆ తరువాత మాయకి వేరే ఏదైనా ఆలోచించే గ్యాప్ కూడా ఇవ్వడు మన డెవిల్ బాబు. పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి ముద్దాడుతూ ఆమె పైనే అతనికున్న ప్రేమని మొత్తం చూపించడం మొదలు పెడతాడు. ముందు సుకుమారంగా మొదలైన వాళ్ళ ప్రణయం మెల్లిమెల్లిగా గాఢంగా మారిపోతుంది. మాఫియా వరల్డ్‌లో డెవిల్ ఏం చేయబోతున్నాడో, మళ్ళీ ఏమవుతుందో తెలుసుకోవాలి అన్న టెన్షన్‌లో ఓకే అనేసింది కానీ, పాపం డెవిల్ నైట్ చేసిన రచ్చకే ఒళ్ళంతా పుడిసిపోయి వెచ్చగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా పంటిగాట్లు, ఇంకా ఎన్నో లోతైన తీపి బాధలు. దెబ్బకి పాప రసం పిండేసిన నారింజ పండులా అయిపోయి అతని మీదనే వాలిపోయింది. ఇద్దరి వంటికి బ్లాంకెట్ తప్పించి ఇంకేమీ లేదు. అతను కింద ఉంటే పైన సొమ్మసిల్లి ఆమె బేబీ అంటూ ఆమె అనచ్చాదిత వీపు మీద పైనుండి నడుము వరకు తడుముతూ అడుగుతూ మత్తుగా పిలుస్తాడు డెవిల్. "హ్మ్" అంటూ ములిగినట్టే పలుకుతుంది మాయా. "వన్ మోర్ టైం బేబీ" అని గారంగా అడిగేసరికి ఉలిక్కిపడి లేచి కోపంగా లుక్కిస్తుంది మాయా. "ఇప్పటి వరకు చేసిన చాలేదా? డెవిల్ అన్నందుకు నిజంగానే డెవిల్ అయిపోతున్నావు నువ్వు. వదులు ముందు" అంటూ పైకి లేవడానికి ట్రై చేస్తుంటే, "నేనేం చేశాను బుజ్జమ్మా? నువ్వేగా డీల్ ఓకేనా అంటే ఓకే అన్నావు. ఆ తర్వాతేగా నేను ప్రొసీడ్ అయింది" అమాయకంగా చూస్తూ ఆమె బుగ్గలు నిమురుతూ అడుగుతాడు. "చాలే, చిన్నపిల్లని చేసి బాగా ఆడుకుంటున్నావు" అని మాట పూర్తి కాకుండానే మళ్ళీ ఆమెని లాగేసుకుంటాడు డెవిల్. "నెక్స్ట్ ఏంటి రాబర్ట్? నాకు చాలా భయంగా ఉందిరా నాన్న" అంటాడు మైకేల్. పక్కనే లీసా, రియా కూడా టెన్షన్గా రాబర్ట్ ని చూస్తూ ఉంటారు. "ఇప్పుడు ఏమైందని పప్పా? అతనికి ఇక్కడ మనం చేసేవి ఎలా తెలుస్తాయి? తెలిసినా అప్పుడు ఏం చేయాలో కూడా అజిత్ భయ్య చూసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడకండి" అంటాడు. "ఏమో రాబర్ట్, నీకు అజిత్కి వసంత్ గురించి పూర్తిగా తెలీదు. వాడికి 25 ఇయర్స్ నుండి వాడితోనే కలిసి ఇవన్నీ చేశాను. కానీ ఇన్నేళ్లు నాకు కూడా అనుమానం రాకుండా నటించి మనల్ని మోసం చేశాడు. అంటేనే అర్థం అవుతోంది కదా వాడు ఎంత క్రూయల్ అని. అలాంటి వాడితో ఈ ముసుగులో గుద్దులాట మీ ఇద్దరికీ అవసరం అంటారా? అసలే మీ ఇద్దరు చిన్నపిల్లలు. లోకం పోకడ ఇంకా మీ ఇద్దరికీ తెలియడం లేదు. మాఫియా అన్నది ఒక మహాసముద్రం. ఇండియాలో ఆపినంత మాత్రాన మిగతా కంట్రీస్ లో ఆగవు కదా. ఈ రోజు నీకు, అలాగే మేము ఎటువంటి స్మగ్లింగ్ చేయము అన్నవాళ్లే రేపటి రోజున వేరే డాన్ని వెతుక్కుని వాడితో స్మగ్లింగ్ మళ్ళీ మొదలు పెడతారు. అప్పుడైనా వసంత్కి ఈ విషయాలన్నీ తెలిసిపోతాయి. అప్పుడేం చేస్తారా అని టెన్షన్ గా తలపట్టుకుంటాడు మైకేల్. అజిత్ భయ్య ఇది కూడా ఊహించాడు పప్ప. అందుకే అదంతా జరిగేలోపే ఆయన చేత్తోనే ఆయన మొదలుపెట్టిన ఇల్లీగల్ బిజినెస్ అన్ని క్లోజ్ అయ్యేలా ప్లాన్ చేశాం. చూస్తూ ఉండండి, నెల రోజులు తిరగక ముందే అతని ఇల్లీగల్ బిజినెస్ అన్ని అతనితోనే ముగించి చివరిగా పద్మవ్యూహంలోకి వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. ఇంత నమ్మినందుకు మిమ్మల్ని, నన్ను, అతని భార్య బిడ్డల్ని కూడా మోసం చేసి బతుకుతున్న అతనికి అతని బతుకేంటో కూడా తెలియాలి కదా పప్పా. మీరింక దీని గురించి ఏమీ ఆలోచించకండి. నేను, అజిత్ భయ్య చూసుకుంటాం. అంతగా అవసరమైతే మీ హెల్ప్ తప్పకుండా అడుగుతాను. ప్రెజెంట్ అయితే నాకు చాలా పనులున్నాయి పప్పా. నేను వెళ్ళొస్తాను. మీరంతా జాగ్రత్తగా ఉండండి. సెక్యూరిటీ టైట్ చేశాను. ఇంకేం భయం లేదు అంటూ వెళ్తూ చివరిగా లీసాకి బై చెప్పి, "బై మమ్మా" అని రియాకి బయటికి రమ్మన్నట్టు సైగ చేసి ముందుకు నడుస్తాడు. వసంత్ విషయం తెలిసాక రాబర్ట్ లో వచ్చిన చేంజ్ కి లీసా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మైకేల్, రాబర్ట్ చెప్పినట్టు ఎక్కువగా ఆలోచించకండి. అంతగా అనుకుంటే అందరం కలిసి ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుదాం అన్నాడు కదా. అందుకే కూల్ గా ఉండండి అంటూ పక్కనే కూర్చుని చేతిని పట్టుకుని ధైర్యం చెబుతుంది లీసా. కానీ మైకేల్ మాత్రం మనసులో, మీకెవరికీ వాడి గురించి తెలియక పొరపాటు పడి తక్కువగా అంచనా వేస్తున్నారు లీసా. రాబర్ట్ అన్నట్టు నెల రోజుల వరకు వాడికి ఏం తెలియదని అనుకుంటున్నారు. ఒక బిజినెస్ వరకు ఓకే, రెండోది కూడా కొలాప్స్ అవగానే వాడికి మొత్తం అంతా అర్థమైపోతుంది అని అనుకుంటూ
అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోతాడు మైఖేల్. ఓయ్, ఏంటి రమ్మన్నావ్ అంటూ రాబర్ట్ వెనకాల వెళ్ళిన రియా నవ్వుతూ అతన్నే చూస్తూ అడుగుతుంది. ఒకసారి చుట్టూ చూస్తాడు రాబర్ట్. దగ్గరలో ఎవరూ కనిపించకపోవడంతో రియా చేతులు పట్టుకుని అమాంతం అతని మీదకి లాక్కుంటాడు. ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి, ప్రియా బేబీ, రోజు ఇలా బయటికి వెళ్లే ముందు ఒక చిన్న హగ్, ఒక కిస్ ఇవ్వచ్చుగా అంటాడు గారంగా. అతనిలో వస్తున్న చేంజెస్ మెల్లిగా రియాకి కూడా అర్థం అవుతూ ఉంటాయి. అందుకే చిన్నగా నవ్వుకుంటూ, ఆహా, సరిపోతాయా సార్ అంటుంది వెకిరిస్తూ. సరిపోతాయా అంటే సరిపోవు, కానీ ఏం చేస్తాం, సరిపెట్టుకుంటాం అంటాడు పెదవి విరుస్తూ. అని గట్టిగా నవ్వేసి అతని మెడ చుట్టూ చేతులు బిగించి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది రియా. ఇప్పుడు నా టర్న్ అంటూనే రియాకి రాబర్ట్ అన్నది అర్థమయ్యే లోపలే ఆమె పెదాల్ని అందుకుంటాడు రాబర్ట్. పెట్టుకోండ్రా, బాగా పెట్టుకోండి ముద్దులు. అక్కడేమో ఆ సంతమామ బుర్రలో ఏముందో ఏంటో ఆలోచించరు గాని ప్రతి ఓడు రొమాంటిక్ అయిపోతున్నారు. ఏమిటో, నా డెవిల్ గాడితో రొమాన్స్ అని టైటిల్ పెట్టిన మహత్యం అనుకుంటా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? గట్టిగా రంకెలు వేస్తూ అతని రూమ్ నుండి బయటికొస్తాడు వసంత్. ముందు రోజు బెంగళూరు బ్రాంచ్ లో కొన్ని కోట్లు వచ్చే మాల్వేర్ బిజినెస్ ని ఇష్టం లేకపోయినా కూడా అతని చేతులతోనే కష్టంగా నాశనం చేయాల్సి రావడం ఇంకా మింగుడు పడట్లేదు వసంత్ కి. అందుకే బెంగళూరు బ్రాంచ్ లో బాగా అలసిపోవటం, వచ్చేసరికి లేట్ నైట్ అవటం, డిన్నర్ కూడా తినకపోవడంతో బీపీ బర్స్ట్ అవుతుంది సంతమామకి. ఆ అరుపుకి భయంతో ఉలిక్కిపడి కిచెన్ లోంచి కల్పన వస్తే బెడ్రూమ్ లో పడుకున్న రాజీవమ్మ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. డెవిల్ మాయా ముంబైలో ఉంటే అను కార్తీక్ వాళ్లతో వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది. అందుకే ఇంటి మొత్తం మీద ఇప్పుడు పనివాళ్ళు కాకుండా వసంత్, రాజీవమ్మ, కల్పన ముగ్గురు మాత్రమే ఉంటారు. వసంత్, ఏమైంది, ఎందుకు అంతలా అరుస్తున్నారు అంటూ కంగారుగా వచ్చి అడుగుతుంది కల్పన. రాజీ కూడా వచ్చి కొడుకుని కంగారుగా చూస్తూ ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చిందని రాజీబామ్మకు తెలియకపోయినా బుల్లెట్ తగిలాక కొడుకు నీరసంగా అయిపోయినట్టు బాధపడుతూ ఉంటుంది. ఇంకా కల్పన అయితే వసంత్కు మళ్ళీ స్ట్రోక్ ఎక్కడ వచ్చేస్తుందో అని ఆదుర్దాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఏమవటం ఏంటి కల్పన, తెల్లవారి ఎంతసేపు అయింది, ఇప్పటి వరకు కనీసం నా మొహం మీద కాఫీ కూడా కొట్టలేదు. ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను. అసలు ఇంట్లో మనిషిని ఉన్నా అనుకుంటున్నారా, లేదా మీ లెక్కలోంచి కూడా నన్ను తీసేశారా అని పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటే సడన్ గా వసంత్కి ఏమైందో అర్థం కాక కల్పన, రాజీ ఇద్దరు మొహాలు చూసుకుంటారు. వసంత్, ప్లీజ్ కూల్ గా ఉండండి, నా మాట వినండి అంటూ ఆయన భుజం పట్టుకొని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది కల్పన. ఒక్క నిమిషం అయ్యాక, ఇప్పుడు చెప్పండి, ఏమైంది అని మళ్ళీ కూల్గా అడుగుతుంది. గట్టిగా నిట్టూర్చి, అజిత్ నాకు ఇప్పటి వరకు ఫోన్ చేసి మాట్లాడలేదు కల్పన అంటాడు ఒక్కసారిగా డల్ గా వాయిస్ మార్చి. కల్పన, రాజీలకి ఏమీ అర్థం కాదు. అందుకే వసంత్ని అలాగే చూస్తూ ఉంటే, మనం ఊరు వెళ్ళినప్పటి నుంచి వాడు నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు ఆ అనాథ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. పోనీ నా మీద ప్రేమ ఉంది, అప్పుడప్పుడైనా మాట్లాడుతున్నాడు అనుకుంటే ఇప్పుడు పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. అసలు ఈ డాడీ వాడికి గుర్తున్నాడా లేదా అని అనుమానంగా ఉంది కల్పన. ఎక్కడున్నా ఎంత లేట్ అయినా కూడా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతే పడుకునేవాడు. ఇప్పుడు నేను కనీసం చచ్చానా బతికానా కూడా వాడికి అనవసరం అయిపోయింది కల్పన అనేసరికి రాజీ, కల్పన ఇద్దరూ ఒకేసారి వసంత్ చేతులు చెరోవైపు నుండి పట్టుకుని, అయ్యో, ఆ మాటలేంటి అంటారు ఇద్దరు ఒకేసారి బాధగా. లేకపోతే ఏంటమ్మా, ఎంత కేసు విషయంలో బిజీ అయితే మాత్రం వాడే ఫోన్ చేస్తాను అని చెప్పి చేయలేదు. అవునా కాదా కల్పన, నీతో అన్నాడు కదా అంటే అవును అన్నట్టు తల ఊపుతుంది కల్పన. పోనీ వాడు చేయలేదు, నేను చేస్తే అయినా కనీసం లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా, అది కూడా లేదు. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా అంటాడు చాలా బాధగా. నిజంగానే కేసు పని మీద బిజీగా ఉన్నాడేమో, వచ్చేస్తాడు లేరా, నువ్వు కంగారు పడకు అని నచ్చజెప్తుంది రాజీ. కాని కల్పన కూడా
డెవిల్ ఎందుకు ఫోన్ చేయలేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. కల్పన, ఏంటిలా కామ్గా ఉన్నావు? నువ్వే వాడికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పు. కన్న తండ్రితో కూడా మాట్లాడలేనంత బిజీ పనులు వాడికేమున్నాయని అంటూ వసంత వైపు చూసి, నువ్వు కూడా అనరా, చిన్నపిల్లాడివైపోతున్నావు రోజు రోజుకి. మీ ఆఫీస్ టైం అవుతుంది కదా, ముందు వెళ్ళి రెడీ అవ్వు అంటూ బలవంతంగా కల్పనని వసంత్ని పంపించేస్తుంది రాజీవమ్మ. అలాగే బాధపడుతూ వసంత్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డెవిల్ కి కల్పన ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా మొత్తం చెప్తుంది. ఏంటి అచ్చు ఇది? ఎంత బిజీగా ఉన్నా కనీసం రోజుకు ఒక్కసారైనా డాడీతో 2 నిమిషాలు మాట్లాడలేవా? ఇంతకు ముందు ఇంటికొచ్చిన వెంటనే ఎంత లేట్ అయినా ఇద్దరు కలిసి డిన్నర్ చేసి బయట గార్డెన్‌లో వాక్ చేసుకుంటూ ఆ రోజు జరిగినవన్నీ డిస్కస్ చేసుకునేవారు కదా! ఇప్పుడు ఏమైందిరా నీకు? అని అడుగుతుంది బాధగా. డెవిల్ కి కూడా పాత రోజులన్నీ గుర్తొచ్చి మనసు మళ్ళీ బాధగా ములుగుతుంది. అలా అని కన్నతల్లికి నిజం చెప్పలేడు. వసంత్ కి ఫోన్ చేసి మాట్లాడను లేడు. ఇంకా లేట్ చేస్తే వసంత్ కాకుండా కల్పన కూడా ఎక్కువ బాధపడుతుంది అని అర్థమై, లేదు మామ్, నిజంగా సారీ. నేను ఇప్పుడే డాడ్ కి కాల్ చేసి మాట్లాడతాను అంటూ వెంటనే వసంత్ కి కాల్ కలుపుతాడు. కానీ సరిగ్గా అదే సమయానికి వసంత్ కి వేరే కాల్ వస్తుంది. డెవిల్ కాల్ చేసినప్పుడు ఎంగేజ్ రావడంతో ఇంకా ఫోన్ చేయకుండా ఆగిపోతాడు. కానీ ఇక్కడ వసంత్ దెబ్బ మీద దెబ్బ తగిలేసరికి పిచ్చివాడిలా అయిపోతాడు. కారణం వసంత్కి వచ్చిన కాల్ వేరే ఎక్కడి నుంచో కాదు, రాబర్ట్ దగ్గర తను పెట్టిన 3 ఇన్ఫార్మర్లు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటే ఒకేసారి యాక్సిడెంట్ లో చనిపోయారు అన్న విషయం. ముందు రోజు బెంగళూరు బ్రాంచ్ లో మాల్వేర్ ప్రాజెక్ట్ నాశనమైంది. నెక్స్ట్ డేకి తన ఇన్ఫార్మర్లు 3 ఒకేసారి చనిపోయారు. ఇంక వెంటనే మైకేల్ అనుకున్నట్టే వసంత్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. డెవిల్ బిహేవియర్ లో తేడా, బెంగళూరు బ్రాంచ్ కి ఇన్స్పెక్షన్ అన్న ఫేక్ న్యూస్, 3 ఇన్ఫార్మర్లు ఒకేసారి ఒకే రోజు చనిపోవడం. తనకి తెలియకుండా తన వెనకే ఎవరో ఏదో నడిపిస్తున్నారు అని అనుమానం మొదలవుతుంది వసంత్కి. మరి డెవిల్ రాబర్ట్ కలిసి తనని మోసం చేస్తున్నారు అన్న విషయం వసంత్కి తెలిసిపోతుందా? ఏంటో అనుకోకుండా ఈ పార్ట్ అంతా సంతమామకే అయిపోయింది. అనుమానం రావటంతోనే వెంటనే దాని గురించి తెలుసుకోవాలని రాబర్ట్ కి కాల్ చేయాలని అనుకునే మొబైల్ తీస్తాడు. కానీ మళ్ళీ వెంటనే ఇన్ఫార్మర్లని పెట్టిందే రాబర్ట్ కోసం అని గుర్తొచ్చి టక్కున ఆగిపోతాడు. కరెక్ట్ టైంకి వీరేంద్ర కూడా తనకి అవైలబుల్ గా లేకపోయేసరికి ఒక్కసారిగా చిరాకు తన్నుకు వస్తుంది వసంత్ కి. అప్పుడే మొబైల్ చూస్తే డెవిల్ నుంచి వచ్చిన మిస్డ్ కాల్ డిస్ప్లేపై కనిపిస్తుంది. అంత చిరాకులో కూడా హ్యాపీగా అనిపించి వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు. డెవిల్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి రాబర్ట్ తో మాట్లాడాక ఏం చేయాలో డిసైడ్ అయ్యి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. వసంత్ కాలింగ్ అని డిస్ప్లేపై చూడగానే ఒక్కసారిగా కోపం మళ్ళీ పెరిగిపోతుంది. మాయ చూసి వెంటనే డెవిల్ చెదిపైన చెయ్యి వేసి, డెవిల్ ప్లీజ్ కంట్రోల్ అంటుంది. ఇప్పుడు తను మాట్లాడే మాటలు బట్టే వసంత్ నెక్స్ట్ స్టెప్ ఉంటుందని డెవిల్ కి బాగా తెలుసు. అందుకే తన యాంగర్ ని అంతా కంట్రోల్ చేసుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో డాడ్ అంటాడు చాలా సౌమ్యంగా. అంత ప్రశాంతంగా మాట్లాడటానికి డెవిల్ లోపల ఒక చిన్న యుద్ధమే చేస్తాడు. అతని చేతి పిడికిళ్ళు కూడా గట్టిగా బిగించడం వల్ల తెల్లని చేతిపైన పచ్చని నరాలు తేలి అతను ఎంత కోపంగా ఉన్నాడో చూపిస్తూ ఉంటాయి. పాపం వసంత్ మాత్రం ఆ పిలుపు వినడానికే చాలా రోజుల నుంచి తపిస్తూ నిరీక్షిస్తూ ఉంటాడు. ఎవరిని ఎన్ని మోసాలు చేసినా అందరికంటే డెవిల్ అంటేనే అతనికి ఎక్కువ ఇష్టం. కానీ అది అతని ప్రాణాల మీదకి వచ్చేటప్పుడు కూడా ఉంటుందా లేదా అన్నది మాత్రం ముందు ముందే తెలియాలి. మీ మామ్ చెప్తే గాని నాకు కాల్ చేయాలి అనిపించలేదా నాన్న అజ్జు? ఎలా రా ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉన్నావు అంటుంటే డెవిల్ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు చిప్పిలుతాయి. చిన్నప్పటి నుంచి తనను ఎత్తుకుని ముద్దు చేసి ప్రేమగా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న కన్న తండ్రి కళ్ళ ముందు కనిపిస్తాడు డెవిల్ కి. ఒక్క క్షణం మనసు అట్టడుగు పొరల్లో దాగిన తండ్రి మీద
ప్రేమ బయటికి రాబోయినా అదంతా నీ కళ్ళకు కట్టిన పొరలు. నీ తండ్రి ఒక నీచుడు, హంతకుడు, క్రూరుడు అని బ్రెయిన్ ఆ ప్రేమని వాష్ చేసేస్తుంది. అందుకే గట్టిగా నిట్టూర్చి, అలాంటిదేం లేదు డాడ్. ఏదైనా కేసు వస్తే నేను ఎంత సిన్సియర్‌గా వర్క్ చేస్తానో మీకు తెలుసు కదా! అందుకే నాకు అసలు గ్యాపే ఉండట్లేదు. ఇంకెంత? జస్ట్ 2 డేస్. నేను మాయ మళ్ళీ మనింటికి వచ్చేస్తున్నాం. అప్పట్నుంచి మళ్ళీ మీతో ఇంతకు ముందులాగే టైమ్ స్పెండ్ చేస్తాను. మీరు ఎక్కువగా దీని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి. హెల్త్ చూసుకోండి అని ఆ పైన ఇంకా మాట్లాడలేక వసంత మాటలు వినడానికి కూడా ఇష్టం లేక, డాడ్ నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తోంది. మళ్ళీ కాల్ చేయనా? అని అడుగుతాడు. డేవిడ్‌లో వస్తున్న మార్పులు, అతని మాట తీరు, మొహంలో హావభావాలు చూస్తుంటే ఇక్కడ మాయకి మాత్రం చాలా కంగారుగా అనిపిస్తుంది. కాల్ మాట్లాడుతున్నంత సేపు డెవిల్ చేతిని వదలదు. అలాగే గట్టిగా పట్టుకునే ఉంటుంది. చాలా మాట్లాడాలి అనిపిస్తున్నా కూడా డెవిల్ అలా అనేసరికి మళ్ళీ ఒక్కసారిగా డల్ అయిపోతాడు వసంత్. కానీ తొందరలోనే ఇంటికి వచ్చేస్తున్నాను అనటంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ, అలాగే అజ్జు, తొందరగా వచ్చేరా. నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను మై బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ అయిన వెంటనే డెవిల్ అతని ఫీలింగ్స్ ని ఆపుకోలేక మాయని గట్టిగా హత్తుకుని కాసేపు సైలెంట్ గా ఉండిపోతాడు. డెవిల్, ప్లీజ్, ఇదంతా నువ్వు ముందే అనుకున్నదే కదా. నా మాట విను, స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్ అంటూ మాయ డెవిల్ వెన్ను నిమురుతూ ఉంటుంది. అవును బుజ్జమ్మ, నువ్వు అన్నది నిజమే. అనవసర విషయాల కోసం నేనెప్పుడూ ఫీల్ అవ్వను. దీని గురించి నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను అంటూ మెల్లిగా ఆమెను వదిలి, సరే బుజ్జమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు కొంచెం బయట పనుంది. లంచ్ టైంకి బహుశా రాకపోవచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు తినేసేయ్. డిన్నర్ టైంకి మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాను. బయటికి వెళ్ళాలంటే నాకు కాల్ చెయ్యు అని చెప్పి వెళ్ళిపోతాడు. డెవిల్లో జరుగుతున్న మానసిక సంఘర్షణ మాయకి అర్థమవుతూనే ఉంటుంది. ఎంతో కఠినంగా ఉండే డెవిల్‌నైనా ఇలా అయిపోతే కల్పన గురించి ఆమెకి కంగారు పట్టుకుంటుంది. కానీ ఇంకేం చేయలేదు కాబట్టి ఆ రోజు వచ్చినప్పుడు కల్పనని వదిలిపెట్టకూడదని, భరోసాగా ఆమెతోనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది మాయ. నెక్స్ట్ పార్ట్ ప్రోమో. రాబర్ట్, నువ్వేంటిక్కడ అంటూ షాక్ అవుతూ అడుగుతాడు వసంత్. ఇప్పుడు రాబర్ట్, వసంత్ బయట ఎక్కువగా కలుసుకోరు. కానీ ఇప్పుడు వసంత్ ఆఫీస్‌కి డైరెక్ట్‌గా రాబర్ట్ వచ్చేసరికి షాక్ అవుతాడు. అప్పుడే రాబర్ట్ వెనక దాక్కున్న రియా టెన్షన్‌గా రాబర్ట్ పక్కకొచ్చి నిల్చుని అతని చేతిని పట్టుకుంటుంది. మరి వాళ్ళిద్దరిని చూసి వసంత్ రియాక్షన్ ఏంటి? అసలు వసంత్‌కి డెవిల్ రాబర్ట్ ప్లాన్ తెలిసిపోతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నా డెవిల్ గాడితో రొమాన్స్ ఫాలో అయిపోండి. అలాగే కథ నచ్చితే కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.